ఈరోజైతే షూట్కి వెళ్తున్నా. సో మన లొకేషన్ నుంచి స్టార్ట్ అయిపోయాం. దగ్గర నాగోల్కి వచ్చాం అనమాట. బైక్ మీద మా ఫోటోగ్రాఫర్ నేను వెళ్తున్నాం అనమాట, ఇద్దరు కలిపి. సో దారిలో లొకేషన్ మీకు ఎలా ఉంటుంది అన్నీ చూపిద్దామని చిన్న చిన్న క్లిప్స్ తీసాను అనమాట. ఆ కార్లు అవన్నీ, ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది. అండ్ ఎండ ఎలా కొడుతుందో చూపిద్దామని అది ఒక షాట్ తీసాను, ఎలా ఉందో చూసారా. అండ్ ఇది ఒక ఏరియా, ఇక్కడ కూడా అలాగే ఉంది. 5 అయినా సరే ఎండ ఎంత బీభత్సంగా కొట్టిందంటే మామూలుగా రాలేదు. హెల్మెట్స్ పెట్టుకున్నాం కాబట్టి పర్వాలేదు, లేకపోతే ఇంకా వేడి వచ్చేద్ది అనమాట. ఇది హై టెన్షన్ రోడ్డు అంట, రోడ్డు పేరే హై టెన్షన్. అగో వైర్లు అలా పైనుంచి వెళ్తున్నాయి. మరి ఎవరి మీద పడితే పరిస్థితి ఏంటో ఏమో తెలియదు, కానీ వైర్లు అలా వెళ్తున్నాయి. సో షూట్ లొకేషన్కి అయితే వచ్చాం అనమాట. ఇదిగోండి లొకేషన్ మొత్తం మీకు చూపిస్తాను ఒకసారి, ఎలా ఉందో చూడండి. అప్పుడే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అందరూ అప్పుడప్పుడే వస్తున్నారు. బట్ మేము వెళ్ళిన వెంటనే మేమైతే షూట్ స్టార్ట్ చేసాం. అదే ఎంటీగా మొత్తం బిల్డింగ్ అంతా షార్ట్లు తీసుకోవాలి కదా, అవంతా తీసాం అనమాట. అండ్ ఇక్కడ గ్రూపులు అయ్యి షూట్ చేస్తున్నాం అనమాట. మళ్ళీ గ్రూపులు రావాల్సి ఉన్నదన్నమాట, వెయిటింగ్ చేస్తున్నాం. మధ్యలో మేము కొన్ని ఇగో ఇలా క్లిప్స్ అవి తీసుకున్నాం అనమాట. సో అదిగోండి వాళ్ళు షూట్ చేస్తున్నప్పుడు అలా క్లిప్స్ తీసాం అనమాట. అండ్ ఇదొక క్లిప్పు, అండ్ ఇదొక క్లిప్పు. సో మధ్యలో మాకు కొంచెం టైం దొరికిందనమాట, అప్పుడు ఇలాంటి క్రియేటివ్ క్లిప్స్ అన్నీ తీసాం అనమాట. ఇది R6 Mark IIలో తీసింది ఈ క్లిప్ అయితే. నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పెట్టాను నేను, అండ్ ఒకసారి చెక్అవుట్ చేయండి. రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది, గృహప్రవేశం ఉంది. మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. या की स्तुति करो, क्या ही धन्य है वह पुरुष जो यहोवा का भय मानता है और उसकी आज्ञाओं से अति प्रसन्न रहता है। उसका वंश पृथ्वी पर पराक्रमी होगा, सीधे लोग की संतान आशीष पाएगी। उसके घर में धन संपत्ति रहती है और उसका धर्म सदा बना रहेगा। सीधे लोगों के लिए अंधकार में बीच में ज्योति उदय होती है। వీడియో ఫుల్గా చేద్దామంటే కుదరలేదనమాట. వెళ్ళినంటనే షూట్ స్టార్ట్ అయిపోయింది, సో కుదరలేదనమాట. ఏంటంటే నిన్న గృహప్రవేశం షూట్ చేసాం. గృహప్రవేశం షూట్లో మొత్తం వాళ్ళే ఇంచుమించుగా 2-3 ఫ్లోర్లు ఉన్నాయి. ఆ ఫ్లోర్లో 2 రూమ్లు 3 రూమ్లు ఉన్నాయి, అవన్నీ తీసాం. చాలా బాగుందన్నమాట. ఇల్లు అయితే చాలా బాగుంది, చాలా బాగా కట్టించుకున్నారు వాళ్ళు. క్రిస్టియన్స్ అనమాట, చాలా బాగుంది. అది చేసి నీట్గా తీసుకుంటా మేము అన్ని రూమ్స్ అన్నీ తీసుకుంటా వచ్చాం అనమాట. ఎక్కడ ఏ గ్యాప్ ఇవ్వకుండా ప్రతిదీ తీసుకుని. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ జరుగుతున్నప్పుడు మళ్ళీ బయట ఏమో గెస్టులు వస్తున్నారు, గెస్టులను షూట్ చేయడం ఇవన్నీ వరుసగా జరుగుతూ ఉన్నాయి. నేను ఇదే అనమాట ఫస్ట్ టైం తీయడం, క్రిస్టియన్ది గృహప్రవేశం అనమాట. ఇది ఫస్ట్ టైము. ఇదివరకు ఎప్పుడు నార్మల్ మన హిందూ గృహప్రవేశాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి తీసాను అనమాట. ఫస్ట్ టైం తీసాను. నాకు అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది, చాలా బాగుందన్నమాట. ఇది కూడా ఏంటి వాళ్ళ కల్చర్ కూడా చాలా బాగుందన్నమాట. ఏంటంటే కొంచెం త్వరగా అయిపోయింది, క్రిస్టియన్ దాంట్లో చాలా త్వరగా అయిపోయింది. మనది అంటే మినిమం ఒక పూట పైన పడుతుంది. ఒక్కోసారి అయితే ఇంచుమించుగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉంటుంది. అది డిపెండ్స్ అనమాట, కస్టమర్ ఎలా పెట్టుకుంటే అలా చేసుకుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే భోజనాల కాడ అవన్నీ షూట్ చేసాం. అదంతా షూట్ చేసిన తర్వాత అక్కడికి వచ్చిన గెస్టులందరినీ తీయడం, ఫొటోస్ తీయడం, వీడియో తీయడం. అండ్ ఇంటి లోపల కూడా తీసాం గెస్టులని. అవన్నీ తీసుకుంటా వరుసగా చేసాం అనమాట. చాలా ఇంకా అల్లరి గోల అంటే చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఏంటి చిన్నపిల్లలు ఉన్నారనమాట ఎక్కువ, వాళ్ళ గోల అది గట్టిగా చేశారు. బట్ స్పీకర్లు అవి పెట్టలేదన్నమాట, అదే ప్రశాంతంగా ఉంది. స్పీకర్లు పెట్టుంటే చాలా చిరాకుగా ఉంది. అది లేకుండా ప్రశాంతంగా అన్నీ అయిపోయినాయి అన్నమాట. ఇంకా ఏంటంటే ఇంకేం జరిగిందంటే చిన్నపిల్లలు ఏంటి అక్కడ చిన్న ఫిష్ ట్యాంక్ ఉన్నది, చాలా చిన్నది. దాంట్లో చేపలు అవి తిరుగుతుంది అనమాట. ఇంకా పిల్లలు ఏం చేస్తున్నారంటే ఆ చేపలు దాంట్లో చెయ్యి పెట్టేసి చేపలతో ఆడుకుంటున్నారు అనమాట.
ఒకళ్ళు అయితే బయట తీయడానికి కూడా ట్రై చేశారు. ఇంకా అలా అలా ఏదోటి జరుగుతున్నాయి అనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చేస్తున్నారు. వాళ్ళేమో ఫోటోలు దిగుతున్నారు, వీళ్ళేమో చిన్నపిల్లలు ఇలా ఆడుకుంటున్నారు. ఇలా జరుగుతుంది. మా షూట్ మేము చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో మేము చేసేది అయితే మేము ఎప్పుడూ ఆగదనమాట. మా షూట్ ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. మేము అన్నీ కంటిన్యూస్గా షూట్ చేస్తూ ఉంటాం, తీస్తూ ఉంటాం. ఎక్కడ మాదైతే నాన్ స్టాప్ ఉంటుంది, ఏం ఆగకుండా ఏం చేయకుండా మొత్తం జరుగుతూనే ఉంటాయి. సో మీరేంటంటే మమ్మల్ని నమ్మొచ్చు, 100% మేము చాలా బాగా తీస్తాం. ఏంటి ప్రతి షాట్ మీకు చాలా డిఫరెంట్గా నీట్గా తీసిస్తాం అనమాట.